follow you. I wanna 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 follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. I wanna follow you. ముద్దుగున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా I wanna follow you. I wanna follow you. సెల్ ఫోన్ ని సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్ను నే ఫాలో చేస్తూ ఉంటా నిన్న నేడు అండ్ టుమారో I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2300+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ రోజు విజయ నిర్మల గారి పుట్టినరోజు. ఒక యాక్టర్ గా, ఒక డైరెక్టర్ గా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకి అందించారు ఆవిడకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాము. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే మేడం. స్టార్ మేళ కార్యక్రమానికి స్వాగతం. మీరు మమ్మల్ని బాగా ఫాలో చేస్తున్నారని మాకు బాగా తెలుసు, ఎందుకంటే మీ అభిమానం మాకు తగులుతూ ఉంటుంది కాబట్టి. ఈ రోజు కూడా అబ్బా అభిమానం, అయ్యో అబ్బా భలే తగులుతోంది. వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాం. హాయ్ శ్రావణి. నీహావ్. హాయ్. నీహావ్. నీహావ్. Yeah. నీహావ్. You know that language? దట్ ఈస్ రివర్స్ లాంగ్వేజ్. No. ఓ, మీరు కిల్కిల్ వాళ్ళ బంధువులా? No. మరి That is Chinese. చైనీస్. Yes. మీకు చైనీస్ వచ్చా? Little. నాకు ఓన్లీ చైనీస్ నూడిల్స్ వండడం వచ్చు. నాకు లాంగ్వేజ్ కూడా మాకు వచ్చు, తినడం కూడా అవునా? వచ్చు. ఏదైతే మీరు ఇప్పుడు చెప్పిన నిహావ్ అంటే ఏంటి? హాయ్, హలో. హాయ్ హలో అన్నిటిని నిహావ్ అంటారనమాట. బాయ్ ని నిహావ్. ఓహావ్ అంటారు, లేదా జహావ్ అంటారు. ఏ హౌ హౌ. అన్నట్టు అడగడం మర్చిపోయాను, ఇలాంటి లేడీస్ షో ఏమైనా ఉందా అక్కడ లేదండి. చైనీస్ లో? అందుకే మనది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. అదే కదా స్పెషాలిటీ. మనది నో చైనా షో, ఒరిజినల్ ఇండియన్ షో, తెలుసా? మేము ఉన్నాం. అడగండి వెళ్ళండి. అలా అక్కడ అదుక్కుపోయారు. ఈవిడ పాకిస్తాన్ లో 2 ఏళ్ళు ఉండేసి వచ్చినట్టుంది. ఏ, వాతావరణం అందుకే అలాగే మా కనిపిస్తోంది. పాకిస్తాన్ కాదు, ఇండియానా? ఇండియాని. శ్రీకాకుళం తెలీదా? శ్రీకాకుళమా? ఆ. ఓ, ఎక్కడ ఉంటుంది అది? ఎక్కడ ఉంటుందా? విశాఖపట్నం పక్కనే ఉంటుంది. అది ఇక్కడే ఉంటుంది. మీరు? కవిత అండి నా పేరు. నేను నాగార్జున సాగర్ నుంచి వచ్చాను. ఓకే. చిన్నప్పుడు స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ అంతా నాగార్జున సాగర్ లో జరిగింది. డ్యామ్ దగ్గర. డ్యామ్ చాలా ఫేమస్ అక్కడ. ఆహా. శివాలయం టెంపుల్, సత్యనారాయణ టెంపుల్, చాలా టెంపుల్స్ ఫేమస్. అవును, మేము కూడా వెళ్ళాం. నాగార్జున సాగర్ పిక్నిక్ కి తీసుకెళ్లిపోయేవాళ్ళు అన్నమాట. ఏదైనా కరెంట్ పిక్నిక్ అంటే అప్పట్లో పిల్లల్ని అటే తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు మాల్స్ తిప్పుతున్నారు. హైదరాబాద్ రామంతపూర్ లో సెటిల్ అయ్యాం. మా పిల్లలు, మా వారు, హస్బెండ్, మా సిస్టర్ ఇలా అందరు ఎంకరేజ్ వల్ల ఇక్కడ వరకు వచ్చి. వెరీ గుడ్. మీరు? హాయ్ సుమా. హాయ్. నా పేరు బంగారు తీగ. అంటే స్వర్ణలత. థ్యాంక్ యూ. నాకు 2 బంగారు తల్లులు. ఆహా, అంటే 2 ఆడపిల్లలు. వెరీ గుడ్. వెరీ గుడ్. క్యాచ్ చేస్తున్నావు. మరి చెప్పండి, మీ బంగారు తండ్రి పేరేమిటో? మా పెద్ద బంగారు తల్లి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. బట్ షీ ఇస్ లుకింగ్ సో. అవును కదా. చిన్న బంగారు ఏ, తల్లి నీలాగే సుమా. సెకండ్ ఇయర్. నాకు బీటెక్ చదివే పిల్లలు ఎవరు లేరు. చిన్న బంగారు తల్లి. మాది విజయవాడ. దుర్గ గుడి చాలా ఫేమస్. వచ్చావా ఎప్పుడైనా? ఎన్నిసార్లు? మరి రాలేదా మా ఇంటికి? తెలియదుగా ఇప్పటి వరకు. మీ ఇల్లు అక్కడే రావాలి, ఉందని. నేను ఇక్కడికి వస్తున్నానని నువ్వు అక్కడికి రావాల్సింది. నువ్వు పిలిస్తే నేనేంటి మా వచ్చేది 100 మంది కదా. బంధువులు వేసుకొని వచ్చేస్తాను. తీసుకురా, ఏం పర్వాలేదు. అకామిడేట్ చేస్తావా? తప్పకుండా. లెక్క మాది- ఎక్కువ అయినా పర్వాలేదు, తక్కువ తక్కువ కాకుండా చూసుకో. మీరేంటి? హలో హలో. ఒరే, నేను ఇక్కడే ఉన్నాను రా. షూటింగ్ అవుతుంది. ఇంకా స్టార్ట్ అవ్వలే, టైం పడుతుందిలే. ఎలాగెలాగా? ఆ, నెగటివ్ పెట్టి. షోకి వచ్చి ఫోన్ లో సరే. మాట్లాడుతుంది. ఏటి సుమా, ఎప్పుడు వచ్చావు? ఏడలు మాట్లాడతావు? నేను ఇందాక చోకల నుంచి మీద ఇక్కడ ఎలాగ ఉన్నాను ఇంకా కదా. మాట్లాడతారు. ఏటి చోకల మీద ఎలా మాట్లాడరేటి? ఇలాగే మాట్లాడతారు, కానీ షోకి వచ్చిన తర్వాత ఫోన్ లో మాట్లాడుకుంటారేంటి? ఇంకా నువ్వు అందరితో మాట్లాడుతుంటే నా అందరితో దగ్గర మాట్లాడడం రాలేదు. అయిపోయింది. నీ వైపుకి వచ్చేస్తే నువ్వేమో నా- ఫోన్ లో మాట్లాడుతున్నావు కదా. చెప్తాను, వినకూడదు. చెప్పు. నా పేరు రోహిణి. ఆ. మాదేమో వైజాగ్, ఉమ్. అమ్మాయిదేమో శ్రీకాకుళమే.
శ్రీకాకుళమేనా? అక్కడ శ్రీముఖలింగం శ్రీకూర్మం చాలా బాగుంటాయి. ఉమ్. వచ్చారా? శ్రీకూర్మం ఇప్పటి వరకు రాలేదు బా. మరి రావచ్చు, తీసుకెళ్తాను. తీసుకెళ్తావా ఈసారి? ఖచ్చితంగా తీసుకెళ్తాను. చూడాలి. ఆ ఆర్కిటెక్చర్ ఆ గుడి చాలా బాగుంటుందని ఆ, విన్నాను. శ్రీకూర్మంలోని ఉమ్. ఏకశిల స్తంభం, ఒంటి స్తంభంతో ఉంటుంది అనమాట, ఉమ్, ధ్వజ ఉమ్. స్తంభం అనేది ఉమ్. అక్కడ చాలా ఫేమస్. మా శంకర్ తెలుసండి నీకు? ఎందుకు తెలీదు? మా రోజు శంకర్ జబర్దస్త్ లో శంకర్. చూస్తాను కదా. అవునా? మరి భలే మాట్లాడతాడు కదా. బాగా మాట్లాడతాడు. ఓకే, మీ అందరికి 10 పాయింట్లు ఇచ్చేస్తున్నా, తీసుకోండి. తీసుకోండి 10 పాయింట్లు. ఇంకో పాయింట్ మర్చిపోయా. ఏంటది? నీకంటే నేనే బాగున్నాను, ఒప్పుకోవాలి. ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము ఒప్పుకోవాలమ్మ, ఇక్కడ లాస్ట్ ఒప్పుకోవాలి. నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వను, సుమ చెప్తేనే నాకు ఓకే. అందరం ఈక్వల్ ఇక్కడ. రోహిణి, ఈ లెక్కన వాళ్ళ ఆయన పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించు. తెల్లా నుంచి నైట్ అయినంత వరకు నువ్వే గొప్ప నువ్వే గొప్ప. మన్మధ సినిమాలో సాంగ్ ఉంటది కదా, 10 సార్లు అడిగా ఉంటారు ఇంకా. చెప్పారు. ఓకే. అమ్మా. ఏయ్, ఎవరికి వాళ్ళు బాగున్నారు. కరెక్ట్ సుమ, నీ నోట్లోంచి నా అందరం బాగున్నావు అని అనుకోకపోతే బతకలేం తెలుసా? కాసు మా తను అడిగింది కాబట్టి చెప్పారు కదా మీరు, లేకపోతే మీ అంతటి మీకు ఇస్తే కాంప్లిమెంట్ అవునా కదా? నలుగురా మీరు జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, నలుగురు ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా ఒకళ్ళని అందంగా ఉన్నారని చెప్పకూడదు. నా స్టార్ మైల్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడానికి కారణం ఏంటి? నేను ఎవరినైనా ఒక్కళ్ళని మాత్రమే మీరు బాగున్నారని చెప్పకపోవడం. బాగున్నారు 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 చెప్పు. యా, సో మీకు 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు Okay. రౌండ్స్. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 ధూమమక లబో లబో లబ్లో నా ఎగిరి పటాక పెట్టేసుకోండి. 1 2 3 గో. పాపం చైనా భాష అలవాటు అయిపోయేవాడికి. కూర్చోండి, ఇప్పుడు వెళ్ళి కూర్చోండి తొందరగా. ఏయ్, రివర్స్ రూట్ లో వస్తున్నావు. శ్రీకాకుళం. రోహిణి దగ్గరలో ఉన్నావు. రోహిణి దగ్గరలో ఉన్నావు. అబ్బా రోహిణి దగ్గర పడిపోయావు. శ్రావణి కీంకు నా డా. ఇప్పుడు కళ్ళు తెరవండి అని నేను చైనాలో చెప్తాను, వినండి. మీరు అవుట్ అయ్యారు అనేది చైనాలో. ఇప్పుడు రెడీ, పెట్టుకోండి 1 2 3 గో. అమ్మ స్వర్ణలతో. రోహిణి డేంజర్. రోహిణి దగ్గరగా ఉన్నావు. లెఫ్ట్. కవిత బ్యాక్ వెళ్ళాలి. రోహిణి నీ బ్యాక్ లోనే ఉంది. అయిపోయింది. కవిత వచ్చాయి. స్వర్ణలత, నువ్వు ఎన్నేళ్ల నుంచి ఇలా ప్రాక్టీస్ స్పోర్ట్స్ చేస్తున్నావు? అంటే బాగా ఇష్టం. అవునా? చాలా. అబ్బా, ఏం వెతుకుతున్నావు తెలుసా అసలు? నిజం చెప్పు, మీ ఇంటి వెనకాల చెరువు ఉంది కదా? నేను ప్రాక్టీస్ చేసి వచ్చాను. ఈత మా పిల్లలు చైర్స్ వేసి నేను ప్రాక్టీస్ చేయబడింది. ప్రాక్టీస్ చేసావా? బా, చూసారా మన స్టార్ మేళ కోసం ప్రిపేర్ అయ్యి వచ్చారు. దొంగలు కూడా అలానే పడతారు. దొంగకోళ్ళు కూడా ఇలాగే అది ఇప్పుడు పడతారు. అవసరం లేదు, మనకి కావాల్సింది ఇదే. నీ అలవాట్లు బయటకు చెప్పకు, ఓకే? మీకు 15 పాయింట్లు అండి. జోక్ చేసి చెప్పండి. ఒక పోలీస్ అతను ఉంటాడు. అతను దొంగను ఒకే షాప్ లో ఎన్నిసార్లు దొంగతనం చేస్తాను అడుగుతాడు. అయితే ఆ దొంగ చెప్తాడు, మా ఆవిడకి ఏది ఒక పట్టాన్ని నచ్చదు సార్ అని చెప్తాడు. దొంగలకు కూడా తప్పట్లేదు ఈ బాధలు. భార్య బాధితులు పాపం. వెళ్ళండి. 1 2 3 గో. ఇంత వెరైటీ నేను ఇప్పటి వరకు చూడలే. వావ్, వెరీ ఎంటర్టైనింగ్.
మామూలుగా ఆడలేదబ్బా. నిజంగా దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద గేమ్ అని అర్థమైంది. ఏ గేమ్ అయినా సరే, అది ఎలాంటి గేమ్ అయినా సరే, దాన్ని ఎలా ఆడాలి అనేది సూపర్ గా ఆడావు. నిజంగా great. నుంచి చూస్తున్నాం అంటే మేము అన్నేళ్ళు అవ్వలేదు ఈ రౌండ్ పెట్టి, అయినా సరే నువ్వు బాగా పెట్టినప్పటి నుంచి చూస్తున్నాం. చూస్తున్నావు, బాగా ఆడావు. అసలు ఒక రేంజ్ లో ఇలా వెతుకుతూనే ఉంది. పాట 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 పాట. ఓకే, సో మీకు 20 పాయింట్, మీకు 25 పాయింట్. థ్యాంక్ యూ. యముడికి నచ్చని వాహనం. యముడికి నచ్చని వాహనం యమహ దున్నపోతు. అది ఆయన నచ్చేది కూడా- నచ్చంది అడిగాను. ఆయన కూడా మార్చుకుందాం అనుకుంటున్నారు. సుమా, నీకు కానీ తెలీదని అనుకోను నువ్వు. అక్కడ వెంటనే కూడా answer చాలా ఇచ్చేస్తావు రూల్స్ కదా. ఉన్నాయి. యముడికి నచ్చని వాహనం, యముడికి నచ్చదు. అది ఏమై ఉంటుంది? ఆఖరికి మనకు కూడా నచ్చదు. పందా పంది ఎక్కుతావా నువ్వు? అసలు కాదు అసలు అది లిస్టులోనే లేదు. అందుకని తెలియదు. అంబులెన్స్. యముడికి అస్సలు ఇష్టం ఉండదు. తన దగ్గరికి రావాలనే చూస్తాడు కానీ బతకాలని చూడు కదా. అంబులెన్స్ లో వెళ్ళిన వాళ్ళందరూ బతుకుతారన్న గ్యారెంటీ ఏంటి? అందుకే మీకు సంగతి తెలుసా? అంబులెన్స్ ఎక్కిన తర్వాత హాస్పిటల్ చేరే లోపు ట్రాఫిక్ జామ్ లోనే సగం మంది పోతారు. అందుకని అలాంటిదేం లేదు. యముడికి వాళ్ళకు కూడా వాటా ఉంది. ఇంకోటి అంట, ఒక్క నిమిషం. తల తిరిగితే ఏమవుతది? తల తిరిగితే ఏమవుతది? తిరుగుతుంది. కాదు, నువ్వు చెప్పు, నేను తిప్పలేకపోతున్నావు. అర్థం అవుతుంది ప్రాక్టికల్ లో చూపిస్తే అని చేస్తున్నా. తిరుగుతుంటుంది. తల తిరిగితే లత అవుతుంది. పేర్లో లాగానా తల తిరిగితే లత అవుతుంది. ఈవిడ తల తిరిగింది అనుకుంటా. కొన్న లత ఈవిడ. పేరు వచ్చింది. మీరు చెప్పండి. ఒక జోక్ చెప్తాను. ఒక భార్య భర్తలు ఇద్దరు ఉంటారు అనమాట. వాళ్ళేమో స్టేషన్ కి వెళ్తారు టికెట్ కోసం తీసుకోవడానికి. అతను ఏం చేస్తారంటే పరిగెట్టుకుని వెళ్ళి, ఏమండి పూర్ణియా కొట్టు ఎక్కటి ఇవ్వండి, పూర్ణియా కొట్టు ఎక్కటి ఇవ్వండి అంటాడు. స్టేషన్ మాస్టర్ అది ఎక్కడ ఉందంటే, అదిగోండి అక్కడ కూర్చోంది అంటాడు అనమాట. అదే జోక్. నేను నవ్వాలా? అర్థం కాదా? ఎక్కడ టికెట్ అన్నాడు? పూర్ణియా. పూర్ణియా అంటే అది ఎక్కడుంది బాబు ఆ ఊరు అంటాడు. అంటే అమ్మాయి పేరు అదిగోండి అక్కడ కూర్చుందని చెప్తారు అనమాట. కూర్చున్నది ఎవరు? పూర్ణియా. అమ్మాయి పేరు పూర్ణియానా? ఓహో, పూర్ణియాకి టికెట్ ఇవ్వండి అంటే అదన్నమాట. జోక్ చేస్తావు కానీ ఎక్స్ప్లెనేషన్ కి ఇంత టైం పట్టింది. అప్పుడప్పుడు అంటే అవుతా యాక్చువల్లీ జోక్ కన్నా కూడాను నాకు నువ్వు మాట్లాడే విధానం నచ్చింది. ఉంటుంది. 5 క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. కొంచెం మ్యాథ్స్ పర్లేదు, అడుగు. కమ్ ఆన్, ఐ లవ్ మ్యాథ్స్. 3 లీటర్లు ఉంది. ఏంటి? 5 లీటర్లు కొలత పాత్ర ఉంది అనమాట. అది పాల మంద ఏంటో కరెక్ట్ గా చెప్తాను. నీళ్లు ఉన్నాయన్నమాట. 3 లీటర్ల నీళ్లు. నీళ్ళేం లేవు. 3 లీటర్లు ఖాళీ పాత్ర, 5 లీటర్లు ఖాళీ పాత్ర ఉన్నాయి. టబ్ తో వాటర్ ఉన్నాయి. నాకు ఆ 3 లీటర్ల పాత్ర, 5 లీటర్ల పాత్ర ఉపయోగించి 4 లీటర్లు ఎగ్జాక్ట్ గా కావాలి. ఇంకో పాత్ర ఏం ఉపయోగించకూడదు. ఈ మాత్రం దానికి ఎంత కావాలి నీకు? 4 లీటర్లు కావాలి. ఏయ్, ఎవరక్కడ? ఈవిడికి 10 లీటర్లు నా తరఫున పంపించండి. అమ్మో, మా ఇంట్లో 10 లీటర్లు తీసుకెళ్తే ఒప్పుకోరు. 4 లీటర్లు తెమ్మన్నారు. ఈ 3 లీటర్లది 5 లీటర్ల క్యాన్ తీసుకొని 4 లీటర్లు కావాలి. 4 లీటర్ ఫస్ట్ Exact. 5 లీటర్ల క్యాన్ లో నింపు. నింపిన తర్వాత ఏం చేస్తావంటే 5 లీటర్లు అందులోకి పోసే. ఇందులోని ఏదో ఒకటి ఉంటుందిగా. ఒక పంచే 3 లీటర్లు దానిలోకి ఎంత నిండుతుందో అంత పోసేసి. అప్పుడు ఎంత మిగులుతుంది? అందులో 2 మిగులుతుంది. ఆ 2 ఏం చేస్తావంటే కొంచెం కింద ఉంపి, కొంచెం మాకిచ్చే. కొంచెం ఇది ఈవిడ ఉంటుంది అక్కడే. చేతులు వేసిందా? మీ దగ్గర లీటర్ గిన్నె ఉందా? అడుగుతున్నా. లీటర్ గిన్నె ఉంది కదా? ఓకే, లీటర్ వాటర్ బాటిల్ తో ఈవిడ వస్తుంది అప్పుడు కరెక్ట్ గా అదే టైం. ఆ లీటర్ బాటిల్ ఈవిడికి నింపేసి మిగిలిన లీటర్ నీకు, ఆ 3 లీటర్లు కలిపేస్తే 4 లీటర్లు. Very good, fantastic answer. ఇందులో రాంగ్ ఏమైనా ఉందా? 5 లీటర్లు ఫస్ట్ తీసుకున్నాను, 3 లీటర్లు పోసాను. కరెక్ట్ గా చెప్పడం నువ్వు 1 లీటర్ ఉంటది. తీసుకొని వచ్చావు. నీకు 1 లీటర్ నేను ఇచ్చేసాను. అవునవును. మిగిలిన 1 లీటర్ 3 లీటర్ తీసుకొని నువ్వు బయలుదేరు. బస్సులు లేవు. టైం ఆటో వేసుకుని షేర్ ఆటోలో వెళ్ళు. డబ్బులు ఎక్కువ సరే, అయిపోతాయి. నువ్వు ఎలా చెప్పాలనుకున్నావు అలా చెప్పు. మా పద్ధతి నీకు నచ్చట్లేదు. మాది ట్రెండ్ క్రియేట్ చేస్తాం మేము. అందుకని రొటీన్ ఆన్సర్. 5 లీటర్స్ ఫుల్ గా తీసుకుంటాం వాటర్. అవి తీసుకొని 3 లీటర్స్ లో వేస్తాం. వేసిన తర్వాత ఇంకా 5 లీటర్స్ ఎన్ని ఉంటాయి? 2 లీటర్స్ వాటర్ ఉంటుంది. ఆ 3 లీటర్స్ వాటర్ వంపేస్తాం. వంపేసి ఈ 2 లీటర్స్ ఉంటుంది కదా, అది 3 లీటర్స్ దాంట్లో వేస్తాం. ఓకేనా? మళ్ళీ 5 లీటర్స్ తీసుకుంటాం. తీసుకొని ఈ 3 లో వేస్తాం అనమాట. అప్పుడు 3 ఎగ్జాక్ట్ అవుతుంది కదా. ఓకేనా? 2 + 1 3 అవుతుంది. ఇందులో 5 లో 1 వేస్తాం కదా, అప్పుడు ఎగ్జాక్ట్ గా 4 ఉంటుంది. ఎంత కష్టం ఎందుకు? ఈవిడ లీటర్ తీసుకొని వస్తారు దాంట్లో ఏంటి ఇది? ఎందుకు సమాధానం చెప్పడానికి సింపుల్ పద్ధతిలో జనాలకి నచ్చదు. ఇప్పుడు హౌ డస్ ద మోటార్ ఫంక్షన్ అని అడిగితే దట్స్ హౌ ద మోటార్ ఫంక్షన్స్. అంతే ఇది కూడా. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఫస్ట్ సెలబ్రిటీ మహేష్ బాబు, పక్కన పిక్చర్స్.
అతడు చూద్దాం. రాంగ్ ఆన్సర్. -6. మీరు ఎందుకు అతడు చెప్పారు? అతడు ఎలా చెప్పారు మీరు? అది అదే ఆ పక్కనుండే పిక్చర్ ఏంటి? కోట. ఎక్కడ? కర్నూలు, ఆ, కొండారెడ్డి బురుజు. అతడే కదా. ఒక్కడు. Oh, shit. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ జ్యోతిక. పక్కన పిక్చర్స్. స్వర్ణలత. 10, 9, 8, 7, 6, 4, 3, చంద్రముఖి. చంద్రముఖి. ఓకే, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. జ్యోతిక అండ్ నయనతార ఇద్దరు ఉండే సినిమా చంద్రముఖి. నెక్స్ట్ సెలబ్రిటీ రవితేజ. పక్కన పిక్చర్స్. స్వర్ణలత. 10, 9, 8, 7, 6, 5, ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు అబ్బాయికి. 3, ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు. 1. రవితేజకి రవితేజకి ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు. అన్నయ్య అయితే అన్నయ్య. టైం అయిపోయి చాలా టైం అయిపోయింది. -6. సినిమా పేరేంటి? అన్నయ్య. రౌడీలు వచ్చేసారు. అడుగు మా తమ్ముడు వచ్చేస్తారు. మీ రౌడీలు ఎక్కడ? మా రౌడీలు వచ్చేసారు. మీ తమ్ముళ్ళు ఎక్కడ? మా తమ్ముడు వచ్చేస్తారండి. మీ రౌడీలు ఎక్కడ? మా రౌడీలు వచ్చేసారు. మీ తమ్ముళ్ళు ఎక్కడ? మా తమ్ముడు వచ్చేస్తారండి. మీ రౌడీలు ఎక్కడ? వచ్చేసారు. మీ తమ్ముళ్ళు ఎక్కడ? మీ రౌడీలు ఎక్కడ? మీ తమ్ముళ్ళు ఎక్కడ? మీ రౌడీలు ఎక్కడ? అదుగు మా తమ్ముడు. ఏంటన్నయ్య పిలిచావా? అవునరా. కరెక్ట్, కానీ టైంలో చెప్పలేదు మీరు. నెక్స్ట్ సెలబ్రిటీ శ్రేయ. పక్కన పిక్చర్స్. శ్రావణి. ఛత్రపతి. చూద్దాం. ఎలా చెప్పారు? ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, సి వచ్చి సి పై నీ పై వాలిందే. నాకు పాయింట్లు వచ్చాయే. నెక్స్ట్ సెలబ్రిటీ నితిన్. పక్కన పిక్చర్స్.
స్వర్ణలత. ఇష్క్. చూద్దాం. బల్బు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఒక అక్కడికి కొబ్బరికాయ ఇచ్చింది కొడితే మీరు కోరుకున్న తప్పకుండా ఫలిస్తుంది. యు నో దట్ దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రెడ్ 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 రెడ్. ప్రదక్షిణలు చేసిన ఫలితం 6. ఇష్క్ సినిమాలో అన్న అక్క అక్క అక్క. తమ్ముళ్ళు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఎరా ఓకే, మీ ఫస్ట్ క్వశ్చన్. ఇవాళ విజయ నిర్మల గారి బర్త్డే. సో విజయ నిర్మల గారికి సంబంధించిన క్వశ్చన్. విజయ నిర్మల కుమారుడు సినీ నటుడు, ఆయన పేరు ఏమిటి? నరేష్. కరెక్ట్ ఆన్సర్ తీసుకోండి. 6 పాయింట్లు. స్వర్ణలత 3, రోహిణి 2, కవిత 1. విజయ నిర్మల గారి అసలు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ లక్ష్మీదేవి, బి నిర్మల. లక్ష్మీదేవి. కాదు, నిర్మల. ఆమె నటిగా పరిచయం అయ్యే నాటికి నిర్మల అనే మరో నటి ఉండడం వలన ఆమె తప్పనిసరిగా పేరు మార్చుకోవాల్సి వచ్చింది. అయితే ఆమెను సినీ రంగానికి పరిచయం చేసిన విజయ స్టూడియోస్ లోని విజయ పేరుని కృతజ్ఞతా సూచకంగా తన పేరులో చేర్చుకుంది. దాంతో ఆమె విజయ నిర్మల అయ్యారు. కావచ్చు. సో ఐఎమ్ సారీ, మీకు పాయింట్లు రాలే. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అడగండి. మిమ్మల్ని. ఉల్లిపాయలకు వస్తే కళ్ళ నుండి ఎందుకు నీళ్లు గారుతాయి? ముక్కులోంచి కారితే బాగుండదు కాబట్టి. మన వంటలోకి అవి పడితే అసలు మంచిది కాదు కాబట్టి కళ్ళలోని కారిన నీళ్లు అడిగానండి. ఎంతో కొంత పడినా పర్వాలేదు కాబట్టి. కాదా? సల్ఫర్. సరే, అందులో ఉండేటువంటి సల్ఫర్ కొంచెం అది react సల్ఫర్ అయ్యి- ఏంటి? సల్ఫర్ ఏంటి? సల్ఫర్ ఏంటి? అలైల్ సల్ఫర్ అంట. సల్ఫర్ డైఆక్సైడ్. చిచ్చి. అలైల్ సల్ఫర్. తను కరెక్ట్ గా చెప్పడానికి ట్రై చేస్తుంది. ఉల్లిపాయని మనం ఒలి చేసిన తర్వాత కట్ చేసేటప్పుడు అందులో నుంచి వచ్చి తెలియదండి. ఉల్లిపాయ అందులో సల్ఫర్ కంటెంట్ అమైనో యాసిడ్స్ ఉంటాయండి. సో అవి మనకి రెటినాతోని ఆక్సిడైజ్ అవి మనకి కళ్ళకు నీళ్ళు వస్తాయండి. ఎందుకంటే నేను బయోకెమిస్ట్రీ స్టూడెంట్ కాబట్టి అందుకే అలాంటి సైంటిఫిక్ క్వశ్చన్స్ క్లాస్ టైం అయిపోయింది ఇంకా లేవు. నో క్లాస్ క్లాస్ టైం అయిపోయింది. సుమా చెప్పాలి కదా. బెలగొట్టండి. సైన్స్ క్లాస్ అయిపోయింది. లే, లే, పదండి, లే, లే, బయలుదేరండి, లే. రండి. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. మన దేశానికి ఒకేసారి ఎంతమంది రాష్ట్రపతులుగా చెయ్యొచ్చు, లేదా మన దేశానికి ఒకేసారి ఎంతమంది రాష్ట్రపతులు ఉండొచ్చు? అదే ఆప్షన్స్. ఏ ఒక్కరు, బి ఇద్దరు. ఇద్దరు. ఎలా అండి? అంటే ఒకళ్ళు ఒకటే రాష్ట్రపతి భవన్ ఉంది కదా. టెంపరీగా ఎలా ఉండొచ్చు ఉంటారు కదా. ఇద్దరు? టెంపరీగా ఉండొచ్చు కదా. టెంపరీగా ఉండొచ్చా? ఇది బాగుంది. అంటే టెంపరీగా ఉండండి, 10 రోజులు మిమ్మల్ని పర్మనెంట్ అంటే అవసరం అయినప్పుడు అండి, అవసరం అయినప్పుడు. నో, రాంగ్ ఆన్సర్. ఒక్కరే. అయ్యో పాపో అయ్యో అయ్యో పాపో. ఒకేసారి ఇద్దరు వ్యక్తులు రాష్ట్రపతి పదవిని చేపట్టడం వీలు కాదు. ఒక రాష్ట్రపతి పదవీ కాలం పూర్తయ్యాక గాని, రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోవడం, మరణమో సంభవించినప్పుడు గాని రాష్ట్రపతి పదవిలో ఎవరూ లేకపోవడం వల్ల మరొకరు రాష్ట్రపతి అవుతారు. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఎక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన దర్శకురాలిగా విజయ నిర్మలకి గిన్నెస్ బుక్ రికార్డ్స్ లో చోటు దక్కింది. అయితే అది ఏ సంవత్సరంలో? ఆప్షన్స్. ఏ 2002, బి 2006. 2006. కాదు, 2002. విజయ నిర్మల గారు 1971 నుంచి సినిమాలకి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. అందుకు గాను 2002లో అత్యధిక సినిమాలు డైరెక్ట్ చేసినటువంటి మహిళా దర్శకురాలిగా ఆవిడ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి స్థానం సంపాదించుకున్నారు. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ, అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. పుచ్చెర కోనలోన కన్ను చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పున. గుప్పిలో దాటుతున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పన. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ, అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ.
చెప్పుకుంటే తప్పు లేదే ఉప్పు తిన్నా వంటి యాతన. ఒప్పుకుంటే ఒప్పుకోదే నిప్పులాటి ఇక్కుంటే వేదన. పందేళ్ళ సందెళ్ళ పందెళ్ళు వేయించన అందాల అడబొమ్మ ఎంత బాగుంది వావ్ కవిత చాలా బాగా చేశారు మీరు. అబ్బో, ఇంత డాన్స్ టాలెంట్ ఉందని తెలియదు. అండ్ ఆ సినిమాలోని మూమెంట్స్ అలా కనిపించింది మాకు బాలకృష్ణ గారు సిమ్రన్ అలా కళ్ళ ముందు నాట్యం ఆడుతున్నట్టు అంజలాజవి. అనిపించారు. అదే బాలకృష్ణ గారు అంజలా జవీరి గారు ఎవరైతేనండి బాలకృష్ణ గారు కనిపించారు. ఓకే, పురాణాల ప్రకారం శివుని ఆయుధం ఏది? త్రిశూలం. కరెక్ట్. ఇంత డాన్స్ చేసిన తర్వాత మీరు ఆన్సర్ చెప్పడం సమంజసమే. తీసుకోండి. స్వర్ణలత 4, శ్రావణి 1, రోహిణి 1. సెకండ్ క్వశ్చన్. విజయ నిర్మల నటి జయసుధకి వరుసకి ఏమవుతారు? ఆప్షన్స్. ఏ పిన్ని, బి మేనత్త. పిన్ని. కరెక్ట్. 3 పాయింట్స్ మీకు. స్వర్ణలత 2 పాయింట్స్, రోహిణి 1 పాయింట్. ఒక ఆవిడ షాప్ కి వెళ్తుంది. షాప్ ఓనర్ ని కొత్తగా లేటెస్ట్ ఏం చీరలు వచ్చాయని అడుగుతుంది. అయితే అతను చెప్తాడు ఊసరవెల్లి చీరలు వచ్చాయండి అంటాడు. ఊసరవెల్లి చీరల దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రతిరోజు ఉతికే కొద్దీ కొత్తగా రంగు మారుతూ ఉంటుందని చెప్తాడు. బాగుంది బాగుంది. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళందాకుంటావే పైన చుట్టూలా వస్తావే చూసి వెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా తడికిట తడికిటదా జయసుధకి సినీ నటుడు నరేష్ వరసకి ఏమవుతారు? మనవడు. రాంగ్ ఆన్సర్. సోదరుడు అవుతాడు. జయసుధకి పిన్ని కొడుకు నరేష్ అంటే వరసకి సోదరుడే. సెకండ్ క్వశ్చన్. విజయ నిర్మల కథానాయికగా నటించిన చిత్రాల్లో అత్యధిక చిత్రాలకి హీరో ఎవరు? కృష్ణ గారు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్స్. లత 4, శ్రావణి 1, కవిత 1. నేను అడుగుతాను. అడగండి. హాఫ్ గ్లాస్ గేదె పాలు హాఫ్ గ్లాస్ ఆవు పాలు కలిపితే ఏమవుతాయి? గ్లాస్ పాలు అవుతాయి. 10 మార్క్స్. ఓకే, ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం స్వర్ణలత. స్వాతి. చూద్దాం. బా మీరు సూపర్ అండి. పోయిన మార్క్స్ తెచ్చుకోవాలి కదా మరి. వచ్చేసాయి. అంటే ఇందాక పోలేదు కానీ రాలేదు. పోయినాయండి. నెక్స్ట్ చిత్రం కవిత. పవన్ కళ్యాణ్. చూద్దాం. రవితేజ -6. తర్వాత చిత్రం స్వర్ణలత. జూనియర్ ఎన్టీఆర్. చూద్దాం. నెక్స్ట్ చిత్రం స్వర్ణలత. రిచా గంగోపాధ్యాయ. చూద్దాం. సూపర్. నెక్స్ట్ చిత్రం కవిత. ప్రభాస్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్. తర్వాత చిత్రం స్వర్ణలత. 10, 9, 8, 7, 6.
శృతి హాసన్. చూద్దాం. కరెక్ట్, 6 పాయింట్లు. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్ 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 వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో 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 హాయ్ హాయ్ చక్కని చెక్కిలి చిందే అందపు గంధం పక్కన చేరిన మగ మహారాజుకి సొంతం తొలకరి చిటపట చినుకులలో మకరందం చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం చివురుటాకులా చలికి వణుకుతూ చెలియ చేరగా ఏదో 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 హాయ్ 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 ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళ ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల బిగిసిన కౌగిట కరిగించెను పరువాల కలవరింతలే పలకరింపులై పదును మీరగా ఏదో 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 హాయ్ 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 హాయ్. బాగా చేశారు కవిత, సూపర్ పర్ఫార్మెన్స్. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్. మీరు ఈ బంతిని తీసుకొని ఈ చెత్త పుట్టని మేము బోర్లించి పెట్టాం కడిగేసి నీట్ గా. దీని మీద ఇలా టప్ అని కొట్టి దీనిలో ఇలా పట్టాలి. ఇప్పుడు మళ్ళీ పట్టాలి. ఇప్పుడు అలా వెళ్ళిపోతే ఇంకా అయిపోయినట్టే. మళ్ళీ మొదటి నుంచి ఈ పాయింట్లు కూడా రావు. మళ్ళీ ఇందులో పడితేనే ఈ మూడిటికి 6 పాయింట్లు వచ్చి మీకు టోటల్ గా 24 పాయింట్లు వస్తాయి. ఓకే, ఈ గేమ్ తో ఎవరో ఒకళ్ళు విన్ అయిపోతారు, ఎందుకంటే చాలా డిఫరెంట్ గేమ్. రెడీ, 1 2 3 గో. టెన్షన్ కాదు. 24 8 21
అబ్బా 24 ఇంటూ 3 కమాన్ రాణి కమాన్. పోయింది మొత్తం పడే. ఎంత పని చేశారండి అసలు ఎంత పని చేశారు. అయ్యయ్యో లాస్ట్ 2 బంతులు మీ జీవితాన్ని మార్చేసింది. 1 2 3 4 ఇలా ఒక సెట్ అంతా వెళ్ళిపోతే 24 పాయింట్లు. అలా 4 బంతులు పడ్డాయి కాబట్టి 24 ఇంటూ 4 96. రండి ట్రావెలింగ్ సెట్. రెడీ 1 2 3 గో. అయ్యయ్యో ఒక బంతి మైనస్ చేత్తో వేసేసారు. సో 1 2 3 4 5 6 ఇంటూ 24 144. రైస్ కుక్కర్ వచ్చింది. రెడీ 1 2 3 గో. రెండు 4 6 144 ఇక్కడ వచ్చేసిందండి. ప్లస్ ఈ 2 అంటే 12 కూడా కలిపేస్తే మీకు వచ్చిన పాయింట్లు 156. స్టాప్ ఇట్ చెప్పే టైం కల్లా 2 కొట్టేసి ఉన్నారు కాబట్టి డిన్నర్ సెట్. మీ టార్గెట్ 177 అంటే 30 బంతులు వేసుకోండి. రెడీ విన్ అయితే మీరు లేకపోతే స్వర్ణలత. 1 2 3 గో. కమాన్ కవిత కమాన్ కమాన్. టైం అయిపోతుంది ఫాస్ట్ గా. కమాన్ కవిత కమాన్ కమాన్.
2 4 6 8 192 అండ్ మీరు విన్ అయ్యారు. నాకెందుకో గిఫ్ట్. మా మమ్మీ నేను పరిచయం చేసిందండి. ఆ. సుమా కోసం ఈ ప్రోగ్రామ్ చూడాలి ప్రతిరోజు ఒకసారి. ఆమె కేరళ అమ్మాయినా తెలుగు బాగా మాట్లాడుతుంది. మమ్మీ లేదు, చనిపోయారు, క్యాన్సర్ వచ్చి చనిపోయారు. డాడీ కూడా లేరు, ఎవ్వరు లేరు. ఓకే అండి, పర్వాలేదు. మా మమ్మీ చెప్పింది ఈ రోజుకి నా కళ నెరవేరు. మా మమ్మీ ఉంటే ఎంతో సంతోషపడి సుమారు కలిసి. మొత్తానికి మీరు మీ మదర్ కోసం ఇక్కడ వరకు మీరు వచ్చారు. గ్రేట్ అండి, సూపర్. అండ్ మీరు ఫెంటాస్టిక్ డాన్సర్ అండి. రాశాను హాబీస్ చిన్నప్పటి నుంచి చేసేవాళ్ళు, స్కూల్లో చేసేవాళ్ళు. ఓకే, ఓన్ గా టీవీలో చూసి నేర్చుకున్నాను. ఇప్పుడు పిల్లల 2 బాబులు. పెద్ద అబ్బాయి 6th క్లాస్, చిన్న అబ్బాయి 1st స్టాండర్డ్. ఇద్దరు చాలా సపోర్ట్ చేశారు నాకు. మరి ఎవరు లేరంటారేంటి? మీ ఆయన ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మేమంతా ఉన్నాం. హస్బెండ్ ఇక్కడ తీసుకొచ్చారు. చెల్లెలు మనది పార్టిసిపేట్స్ కి సాధి స్టూడియో తీసుకొచ్చారు. ఇంత మందిని పెట్టుకొని ఎవరు లేరంటారా మీరు? ముఖ్యంగా మమ్మీ డాడీ కాదు. కరెక్ట్, అంతే. అది ఎవరు భర్తీ చేయలేనటువంటి ఒక ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ అంటే మన స్టార్ మహిళ కవిత. పిల్ల 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 నా పెప్పర్మెంట్ పిల్ల, ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతావంటే అలా. గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల, నా కాదల్ ఇసుకు నువ్వే అని పైకటి చెప్పాలా. You're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling. అదే కోతులు గాని సింహాలు గాని తింటూ తింటూ ఇట్లా మూతి తుడుచుకొని తింటాయా? ఫస్ట్ అసలు భగవంతుడు ప్రత్యక్షం అవగానే 100 ఏళ్ళు తపస్సు చేశాడు కదా, ఏం అడగాలి? ఎందుకు ఇంత లేటుగా వచ్చావు అని అడగాలి. అనగనగా ఒక తెలుగు సినిమా చూసారంటే తరించే జన్మ. సినిమా పేరుకు అర్థం లేదు, స్టోరీలోనూ మార్పే లేదు, హీరో ఫేస్ లో ఫీలింగ్ లేదు, హీరోయిన్ కి తెలుగే రాదు, మాటలకు అసలే లాజిక్ లేదు, పాటలకు అసలే మీనింగ్ లేదు. ఫస్ట్ షోకి టికెట్ ఉండదులే, నెక్స్ట్ షోకి సినిమా ఉండదులే. పాలలో ఉన్న నీళ్లు పాలొడికే తెలుసు, రాళ్ళలో ఉన్న బియ్యం రేషనొడికే తెలుసు, మందులో ఉన్న కల్తీ మందు తాగి పోయినొడికే తెలుసు. ఫోనులో సొల్లు లేదు, రీఛార్జ్ బిల్లు లేదు, బస్ స్టాప్ లో వెయిటింగ్ లేదమ్మా, నీ అమ్మకు నీకు దండాలోయమ్మా, పర్ఫ్యూమ్ పూసిన పాయిజన్ నువ్వమ్మా. ఇది సూపర్ అబ్బా. అలెగ్జాండర్ తను చనిపోయిన తర్వాత 3 కండిషన్స్ ఉండాలి అని చెప్పాడు అనమాట. ఈ 3 కండిషన్స్ లో ఉన్న నీతి ఏంటని మీరు అనుకుంటున్నారు? డాక్టర్లు ఉన్నా ఏం చేయలేకపోయారు అని. ఎవరి పట్టుకొని ఏం అడుగుతున్నాం ఇక్కడ?